గుంటూరు నగర మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుంటూరు నగర మేయర్ మాట్లాడిన భాషపై హైకోర్టు ఆక్షేపించిన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహించి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి ఆయన బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గురువారం గుంటూరు పట్టాభిపురంలోని 35వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరంటి వరప్రసాద్ మాట్లాడుతూ నగర ప్రథమ పౌరుడిగా మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు నగరవాసులను అవమానానికి గురిచేసిందన్నారు. మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మేయర్ పదవికి ఆయన అర్హుడు అని నగరవాసులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మేయర్ పదవికి ఆయన రాజీనామా చేసి హైకోర్టు చెప్పిన విధంగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆయన మేయర్గా కొనసాగే అర్హత ఇక లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఈరంటి వరప్రసాద్ అండి. అందరూ సిటీ బస్ బాబా అంటారు. నేను 35వ డివిజన్ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ. నిన్నటి రోజున రాష్ట్ర హైకోర్టు గుంటూరు మేయర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. వివరాలు ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా మనోహర్ నాయుడు గారు ఆ రోజున మేము బంద్ చేయిస్తూ ఉంటే మా మీద తిరగబడి కొట్లు ఏదైతే మేము మూపిస్తే ఆ కొట్లను బెదిరించి కొట్టు తీసి ఆ సందర్భంగా కూడా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వారు. దాని మీద మా పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ తీసుకున్న హైకోర్టు ఒక నగర ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతమైన పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం నీకు సబబా? అసలు ఇట్లాంటి పని చేయకూడదు. ఒక 10 లక్షల జనాభా గల నగరానికి నువ్వు ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతలైన వ్యాఖ్యలు కానీ, అసలు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, తల్లుల మీద కూడా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు, నీకు ఇది పనికిరాదు, నువ్వు దీనికి పనికిరావు అనే రీతిలో వారికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారి కూడా విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించి విచారణ చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మనోహర్ నాయుడు మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, లేకపోతే నువ్వు బాధ్యత గల ప్రథమ పౌరుడిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు కానీ తక్షణం నువ్వు ముందు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే నువ్వు నగర పౌరుడిగా ఉండటానికి వీల్లేదని నగర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఒక పౌరుడిగా ఉండి, మన తరపున ప్రతినిధిగా ఉండి నువ్వు ఇట్లాంటి మహిళల్ని కించపరిచే విధంగా, అట్లాగే తల్లులు కానీ వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడటం ఈ ఇతనా మేయర్ అని చెప్పి అందరూ కూడా విచారిస్తున్నారు. కాబట్టి నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే రేపు నువ్వు విచారణకు పిలిచి నీకు నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్టు చేస్తే నగర ప్రజల పరువు అంతా కూడా పోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే హైకోర్టు వారు కూడా వీరిని వెంటనే 6 వారాలు గడువు ఇచ్చారు కాబట్టి విచారణ కూడా వెంటనే చేసి వీరికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను.